హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే పాడ్కాస్ట్. నేను మమత. సో ఈరోజు మనతో పాటు అనలిస్ట్ శివరాం ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ముందుగా మనకి చెప్పండి, ఏపీలో మహిళల మిస్సింగ్ కేసుకి సంబంధించి ఏ విధంగా చూస్తారు, ఎవరు కారణము అని చెప్తారు మీరు? అంటే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ఏపీలో ఎక్కువ ఉందనేది చాలామంది ఇప్పుడు బీహార్ కంటే ఎక్కువగా జరుగుతుంది అనేది మాత్రం అది నిజమే, జరుగుతుంది. ఎందుకంటే అనేక దాంట్లో బాంబేలో కానీ అక్కడ కానీ పట్టుబడిన వాటిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మహిళలు ఉండటం జరిగింది. ఇప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 33,000 మంది మిస్ అయ్యారు అని. అయితే కొంతమంది తిరిగి వచ్చిన వాళ్ళు పోతే ఇవాళ నికరంగా 16,000 మంది మిస్సింగ్ కేసుల కింద వచ్చారని చెప్పి ఎవరు హోమ్ మినిస్టర్ గారు ప్రకటించారు. అయితే ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది ముఖ్యం. ఈ విధమైన హ్యూమన్ మహిళల ఇది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి ఇంకా సాధికారిత కల్పించాలి, ఆర్థిక స్వేచ్ఛ రావాలి. ఇవన్నీ జరిగితే కానీ ఇటువంటి పనులు ఆగవు. ఈ విధంగా జరిగే వ్యవహారం ఆగదు. దాని మీద ప్రభుత్వం యాక్చువల్గా చర్యలు తీసుకుంటుంది మహిళా సాధికారత కోసం. ఇప్పుడు వాళ్ళ డాక్రా గ్రూప్స్ ఉన్నాయి. డాక్రా గ్రూప్స్ బాగా పనిచేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ భారతదేశంలోనే డాక్రా గ్రూప్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఈవెన్ బ్యాంక్ లోన్స్ కూడా, బ్యాంకు నుంచి ఇచ్చిన లోన్స్ కూడా రీపేమెంట్ 98.9% రీపేమెంట్ అవుతాయి. అందుకనే బ్యాంక్స్ కూడా డాక్రా గ్రూపులకు ఎక్కువ ఇస్తున్నాయి రుణాలు. కాబట్టి వాళ్ళకి ఇంకా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కానీ, లేకపోతే చిన్న వ్యాపార వర్గాలను ఇవన్నీ చేస్తే ఇంకా వాళ్ళకి మంచి ఇది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలు ఇంకా వాళ్ళని బలోపేతం చేయడానికి ట్రై చేస్తే ఇటువంటి మహిళల మీద సరే ఈ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ అవుతుంది. అయితే ఇక అరాచకాలు అంటారా, అది ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం ఎంత ఇచ్చినా కానీ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. రెండోది ఏంటంటే వాళ్ళకు కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు తగిన విధానాలు అది కూడా ప్రభుత్వం నేర్పాలి. వాళ్ళకి స్కూల్లోనే నేర్పిస్తే, స్కూల్ నుంచే వాళ్ళకి దాంట్లో పిల్లలకి అలవాటు చేసి వాళ్ళకి దాంట్లో ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు సొంతంగా వాళ్ళ రక్షణ వాళ్ళు చేసుకునే అవకాశం వస్తుంది. ఆ విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఓకే సార్, అదేవిధంగా గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, మహిళలు మిస్ అయ్యారు అనేసి. మరి దానికి సంబంధించి చర్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదా? అంటే మేము తీసుకుంటాము మేము అనేసి అని చెప్పని మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా చాలా వరకు ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే 33,000 అంటే ఇప్పుడు 16,000 అని కన్ఫర్మ్ చేశారు. దాంట్లో చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. దాని మీద అంటే కేసులు ఉంటాయి, ఆ కేసుల్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కువ దాంట్లో ఈ నిమ్న వర్గాల వాళ్ళే ఎక్కువ మిస్ అవుతున్నారు. వాళ్ళ దగ్గర అంటే వాళ్ళని ఎందుకు టార్గెట్గా పెట్టి తీసుకెళ్తున్నారు? మనం మామూలుగా కొంత డబ్బు ఆశ చూపటం, లేకపోతే ఇంకా వాళ్ళకి ఇంకా బాగా అవసరాన్ని వీళ్ళు క్యాష్ చేసి అవకాశాలు ఉంటాయని చూపించటం. వాళ్ళ అవసరం కూడా కాదు, వాళ్ళ అసహాయతను క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళ హెల్ప్లెస్నెస్ని, వాళ్ళు అసహాయతని వీళ్ళు క్యాష్ చేసుకుని దాన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ వేరే కాదు. అందుకనే నేను ఇందాక కూడా ఉంది, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయటం ఎలాగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయటం ఎలాగా, అట్లాగే సెల్ఫ్ ప్రొటెక్షన్ వీటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తే ఇటువంటి ఇవన్నీ తగ్గుతాయి. దీనికి సంబంధించి హోంమంత్రి అనిత కూడా మాట్లాడడం జరిగింది. అంటే 16,000 మంది మహిళలు మిస్ అయ్యారు, వీళ్ళకి సంబంధించి అసెంబ్లీలో కూడా ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది ఇచ్చారు కదా, దానికి అంటే ఎంతమంది మిస్ అయ్యారు ఈ సమయం నుంచి ఈ టైంలో వరకు అన్నారు. పోలీసులు ఫైండ్ అవుట్ చేయాలా, ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది, వాళ్ళు ఉన్నారా లేరా, లేకపోతే ఇక్కడ నుంచి వేరే స్టేట్కి అన్న
వెళ్ళారా, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద నేను అనుకుంటున్న పోలీస్ చర్యలు అయితే ఉంటాయి, లేకుండా ఉంటాయి. అది ఏంటనేది అంటే ఇంకా మనకి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ వస్తుంది, దాంట్లో కూడా ఈ ఉమెన్ అట్రాసిటీస్ అనేది 2021, 22 ఆ ప్రాంతాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతుంది. అంటే అట్రాసిటీస్ అంటే అన్నీ అని కాదు, గృహహింసలు ఇటువంటివి ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వాటిలో చాలా వరకు అంటే అది కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని మామూలుగా ఉంటాయి, కొన్ని అవతల వాళ్ళని ఇబ్బంది పెడతానికి పెట్టే ఉంటాయి, కొన్ని నిజంగానే ఇబ్బంది పడినవి ఉంటాయి. ఇవన్నీ కలిపి ఈ మొత్తంలో మనకి ఆంధ్రప్రదేశ్ దాదాపు ఒక మొదటి 7-8 స్థానాల్లోనే ఉన్నాయి భారతదేశంలో. మరి ఆ విధంగా ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచించాలి. సార్, ఇవి ఇంతవరకు మనం మాట్లాడుతున్నాం కదా, ఈ మహిళా రక్షణకి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బాగుందంటారా, గత ప్రభుత్వంలో? అంటే ఆబ్వియస్గా మనకి తెలిసిందే, బట్ ఏ విధంగా చెప్తారు, మీరేం చెప్తారు? ఈ ప్రభుత్వం అంటే వచ్చి 9 నెలలే కదా అయింది. అవును. నార్మల్గా ఏంటంటే ఇంకా దాన్ని అసెస్ చేయడానికి అంత టైం చాలదు. కానీ వీళ్ళు ఏదైతే చెప్పారో అంతకుముందు చెప్పిన దాంట్లో మేము మహిళల రక్షణ ఇస్తున్నాం ఇవన్నీ అన్నా కానీ అన్ని వేల మంది ఎందుకు మిస్ అయ్యారనే దానికి సమాధానం ఆ ప్రభుత్వమే చెప్పాలి. ఇన్ని వేల మంది మహిళలు మిస్ అవడానికి కారణం ఏంటి అనేది గత ప్రభుత్వమే బాధ్యత, ఆ ప్రభుత్వాన్ని ఫైండ్ అవుట్ ఇప్పుడు కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాన్ని. దాని మీద వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ స్థితిలో ఉన్నారని తెలుసుకోవాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంటుంది. అయితే మీరు గతం చూసుకుంటే మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు విన్నాం, వరద కళ్యాణ్ గారు ఎవరో మాట్లాడుతున్నారు, ఎమ్మెల్సీ గారు. అసలు దిశ చట్టం బ్రహ్మాండంగా పనిచేసింది, దిశ యాప్ బ్రహ్మాండంగా పనిచేసింది, దిశ యాప్ మహిళల రక్షణ ఇచ్చింది అని. అదే దిశ యాప్ ఏదో ఒక మహిళలకు ఒక దిశ చూపించినట్టు, అదేదో ఒక పెద్ద ఉంది సార్, అదే ఆ చట్టం ఏదో జరిగినట్టు చూపించారు. అలా యాక్చువల్గా దిశా చట్టం అనేది లేదు. వీళ్ళకి దిశా చట్టం అనే మాట మాట్లాడటమే ఒక క్రైమ్ కింద లెక్క, ఎందుకంటే లేని చట్టం ఉన్నదని చెప్తున్నారు. అక్కడ దిశా చట్టం అనేది లేదు. ఒక యాప్ని కూడా తీసుకురావడం జరిగింది, దిశా యాప్ తీసుకొచ్చారు, దిశా చట్టం అనేది లేదు. దిశా చట్టం చేసి పెడితే వీళ్ళు చేసిన దానికి వీళ్ళు ఏదైతే దాంట్లో ఏది సెక్షన్లు పెట్టారో ఆ సెక్షన్లు ఇండియన్ పీనల్ కోడ్కి అగెనిస్ట్గా ఉన్నాయి, ఐపీసీకి అగెనిస్ట్గా ఉన్నాయి. కాబట్టి దాన్ని హోమ్ మినిస్ట్రీ ఏంటంటే దాన్ని మార్క్ చేసి వీటిని మార్చాలి, మీరు ఇది తీసేయండి అని చెప్పి తిప్పి పంపించారు. ఆ పంపించిన తర్వాత వీళ్ళ దగ్గరే ఉంది తప్ప, గత ప్రభుత్వం వాళ్ళ దగ్గరే ఉంది తప్ప మళ్ళీ తిరిగి వెళ్ళాల. అంటే చట్టం అనేది లేకుండా చట్టం అనే మాట మాట్లాడుతున్నారు. అది అసలు పెద్ద తప్పు. అవును, దిశా చట్టం అనేది లేనే లేదు. దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ దిశ యాప్కి సంబంధించి కానీ, దిశ పోలీస్ స్టేషన్లు పెడతానికి కానీ ఈ మొత్తం ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ నిర్భయ చట్టం కింద, నిర్భయ యాక్ట్ ఉన్నది మహిళల భద్రత కోసం ఉన్నది నిర్భయ యాక్ట్. అదే ఏది మొత్తం ఇండియా మొత్తం ఉంది నిర్భయ చట్టం. నిర్భయ దాని కింద వాళ్ళు ఇచ్చిన ఫండ్స్నే దిశ దీనికి ఉపయోగించి దిశ పోలీస్ స్టేషన్లు అని పెట్టారు. ఆ ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. అది దిశ పేరు మాత్రం దిశ. ఇది జనాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిర్భయకి సంబంధించిన యాక్ట్ కింద నుంచి, ఆ నిర్భయ యాక్ట్ కింద నిర్భయ చట్టం కింద వచ్చిన నిర్భయ పోలీస్ స్టేషన్లు పెట్టమంటే, దిశ పోలీస్ స్టేషన్ దేశం మొత్తం నిర్భయ స్టేషన్లు ఉంటాయి మహిళలై. అవును, ఒక ఆంధ్రప్రదేశ్లో దిశ స్టేషన్ ఉంది అంతే. సరే మంచిదే, ఏ పేరు పెట్టినా ఒకటి మహిళల కోసం ఒక పోలీస్ స్టేషన్ ఉండటం మంచిదే. కానీ ఏదో దిశ యాప్తోనే రక్షణ వచ్చిందంటే అసలు మరి దిశ యాప్తోనే రక్షణ వచ్చింది అని అనుకుంటే అంతమంది మహిళలు 33,000 మంది ఎందుకు మిస్ అయ్యారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు దిశ యాప్ కావాలి, యాప్ కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవాలి, ఫోన్లో ఉండాలి. వాళ్ళు ఆ దిశ యాప్లో కంప్లైంట్ చేసే టైం ఉండాలిగా పాపం వాళ్ళకి. అవును, ఒకవేళ వాళ్ళని అపహరించడం లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ మీద అరాచకం జరగటం జరిగినప్పుడు వాళ్ళు ఈ ఫోన్ నుంచి దిశ యాప్ నుంచి కంప్లైంట్ చేసే అంత టైం ఎక్కడిది?
టైం ఉండదు. ఉమ్. రెండోది ఇప్పుడు ఈ దిశ యాప్ చట్టం అని ఉందని చెప్తున్నారు, అసలు అది లేనే లేదు. అసలు దానికి చట్టబద్ధత ఉందంటారా లేదంటారా? అసలు చట్టమే లేదమ్మా. చట్టబద్ధత ఏంటి? ఇంకా అంటే అదే అడుగుతున్నాను సార్ చట్టం నేను. ఉంటే కదా చట్టబద్ధత అని. అసలు చట్టమే లేదు. దిశ చట్టం అనేది లేదు, అదొక భ్రమ. నిర్భయ యాక్ట్ కింద ఉండాల్సింది అసలు మొత్తం. నిర్భయ యాక్ట్ అంతే, ఉమ్. దిశ యాక్ట్ అనేది లేదు. ఉమ్. అసలు అది దిశ యాక్ట్ అనేది ఉందే అని కనుక ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ నుంచి అయినా అంటే వాడికి అసలు అన్నారు కదా. అన్న వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు, అసలు ఏమీ నాలెడ్జ్ లేనట్టు లెక్క. ఉమ్. అంటే ప్రజలను మోసం చేయాలని ఆ మాట మాట్లాడుతున్నట్టు లెక్క. ఉమ్. అంతే తప్ప అసలు ఆ చట్టం అనేదే లేదు, అది ఎగ్జిస్టెన్స్లో లేదు ఆ చట్టం అనేది. అలా చేయను కూడా చేయలే, ఉమ్. అది ఎగ్జిస్టెన్స్లో లేదు, చేయలేదు. ఇంకా దాన్నే చట్టం అని ఎట్టంటారు? ఉమ్. దిశ యాప్ని తీసుకొచ్చి దిశ చట్టం అంటున్నారు. అంటే అది ఏం చెప్పాలో అర్థం కావట్లా. నేను రెండోది దిశ యాప్ మీకు దాంతోనే మొత్తం జరిగిపోతుందనంటే అసలు ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతాయి? దిశ యాప్ నుంచి మామూలుగా ఒక కంప్లైంట్ ఇస్తారు అంతే కదా, ఇచ్చినప్పుడు ఓకే. అంటే ఆ కంప్లైంట్ అంటే ఇందాక మీరు మాట్లాడారు కదా, ఆ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అంటే మనకి ఇలా జరుగుతుంది అనేసి అని చెప్పి యాప్ ఓపెన్ చేసి అంత అవకాశం ఉండాలి కదా వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు దానికి కూడా కొన్ని ఉన్నాయి కదా సార్, కంప్లైంట్ చేసే అవకాశం అన్న ఉండాలి వాళ్ళకి. దాన్ని అదే రక్షణ మహిళలకు వస్తుందంటే అది కాదు అసలు. వాళ్ళు మహిళలకి రక్షణ ఎక్కడ ఉండాలి? అసలు మామూలుగానే పోలీసింగ్ ఉండాలి. నార్మల్ పోలీసింగ్ ఏంటంటే అందరికీ రక్షణ కల్పించే విధంగా ఎక్కడికక్కడ దాన్ని ఏది మనం అంటారు కదా, కనపడకుండా ఇన్విజిబుల్ పోలీసింగ్ అంటారు, ఆ విధంగా చేయాలి. అప్పుడు రక్షణ వస్తుంది. అంతేగాని ఒక యాప్ పెట్టి యాప్లోనే మొత్తం ఏది అన్నీ జరిగిపోతున్నాయి, మా యాప్ పెట్టాం కాబట్టి రక్షణ వస్తుంది అని అంటే, ఇప్పుడు ఇవాళ శక్తి యాప్ ఏదో తీసుకొస్తున్నారు ఇవాళ నుంచి అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు. శక్తి దిశ యాప్ లేకుండా దాని స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తున్నారు. ఏదైనా అంతే. నేను అనేది ఏంటంటే ఎవరు తీసుకొచ్చినా, ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా యాప్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది? 60-70% వరకే పనిచేస్తుంది. 100% మీకు అది ప్రొడక్షన్ ఇవ్వదు. మీరు సేఫ్గా ఉండి మీరు కంప్లైంట్ చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. అంతేగాని సడన్గా మీ మీద ఏదైనా మహిళల మీద ఏదైనా దాడి జరిగిన సమయంలో వాళ్ళకి అవకాశం ఉండదు. అది అందుకని ఏంటంటే అసలు నార్మల్గానే ఎక్కడికక్కడ ఒక ఆ ప్రొటెక్టివ్ మెజర్స్ ఉండాలి, ఆ విధంగా పోలీసింగ్ ఉండాలి. ఉంటే అప్పుడు ఇవన్నీ దానికి ఉపయోగపడతాయి తప్ప మీరా అందరూ ఇప్పుడు నిన్న చెప్పినట్టు నేరస్తుల్ని, రౌడీ షీటర్లని వాళ్ళకి బెయిల్ అడిగితే కూడా దాన్ని బయటికి చెప్పకుండా ఎక్కడికక్కడ ఈ క్యాష్ ట్రాన్స్ఫర్లు ఉంటే ఏం జరుగుతుంది? కనబడకుండా లోపల జరిగిపోతూ ఉంటే ఏం జరుగుతుంది అది? సార్ అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శాంతి భద్రతలకు సంబంధించి ముఖ్యమైన చర్యలు ఏమేమి తీసుకున్నది అనుకోవచ్చు? ముఖ్యమైన చర్యలు ఏం తీసుకుంటారు? కాకపోతే ఏంటంటే మీకు ఇప్పుడు పెడుతున్నారు, సీసీ కెమెరాలు పెడుతున్నారు అన్ని చోట్ల. ఏది ఎక్కడ రికార్డ్ అవటం కోసం ఇవన్నీ పెడుతున్నారు. సరే పోలీసు వ్యవస్థ బాగానే పనిచేస్తుంది. యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్ళ దోవన వాళ్ళు వదిలేస్తే పోలీసు వ్యవస్థ బాగానే పనిచేస్తుంది. ఏపీ పోలీసులు కూడా చాలా విషయాల్లో చాలా బ్రహ్మాండంగా పనిచేసినవి ఉన్నాయి. ఇవాళ క్రైమ్ జరిగితే మరుసటి రోజు కూడా పట్టుకున్న వెంటనే దొరికినవి ఉన్నాయి. ఏదో కొన్ని దొంగతనాలు జరిగితే బీహార్ వెళ్ళి రాజస్థాన్ వెళ్ళి కూడా పట్టుకొచ్చారు వాళ్ళు. అది పోలీసింగ్ బాగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళ మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే డెఫినెట్గా ప్రజలకి ఇప్పుడు అంటే ఆపోజిట్ పార్టీ కావచ్చు, అంటే అపోజిషన్లో ఉన్న పార్టీ కావచ్చు, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ఎవరైనా అంటే ఇప్పుడు అధికారం అనేది ఎల్లకాలం ఉండదు, పోలీసు వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి అనేసి అని మాట్లాడుతుంటారు. అవును, ఇప్పుడు అంటే పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేయటమే కదా అది. పోలీసులు కూడా వాళ్ళు అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా పనిచేయటం మానేసి ఇదివరకు చూసాం, గత ప్రభుత్వంలో చూసాం. దానికి ఉదాహరణ రఘురామకృష్ణరాజు గారు. అవును, ఒక ఎంపీని తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ గురి చేశారంటే ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి? ఆ ధైర్యం ఎట్లా వచ్చింది? ఎవరిచ్చారు వాళ్ళకి? ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా సరే
దీన్ని మీరు అన్కాన్స్టిట్యూషనల్గా వెళ్ళిపోయి వ్యవస్థను చెడగొట్టి ఇప్పుడు పోలీస్ వ్యవస్థని ఈ విధంగా చేస్తే రేపు పొద్దున మీరు దిగిపోయిన తర్వాత మీ మీద కూడా అదే విధంగా జరుగుతుంది. ఆఖరికి రాజకీయ నాయకులు బలవుతారు, పోలీస్ వ్యవస్థ బలపడుతుంది. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కదా. ప్రజాస్వామ్యానికి ప్రజలు ఎన్నుకున్న నాయకులు బలంగా ఉండాలి, వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు చేయాలి, పోలీస్ వ్యవస్థ పోలీసింగ్ చేయాలి, వాళ్ళ మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉంటే పర్ఫెక్ట్గా పని ఇది జరుగుతుంది, పర్ఫెక్ట్గా ప్రజలకు కూడా రక్షణ వస్తుంది. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఈ మహిళలకు జరిగే అఘాయిత్యాలకు సంబంధించి అయినా వీటన్నిటికి సంబంధించి అయినా ఏమైనా బడ్జెట్ కానీ కేటాయించడం జరిగిందా? మహిళలకంటే ఏది డాక్రా గ్రూప్స్కి వాటికి కూడా బాగా ఇచ్చారు. తర్వాత రేపు ఈ బస్సు ఒకటి ఫ్రీ బస్సు ఒకటి ఇస్తున్నారు కదా, అవును, అది విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అనే ఏదో ఇస్తున్నారు. ఓకే, అంటే ఎలా ఉంటుంది? జిల్లా పరిధిలో ఫ్రీగా వెళ్ళొచ్చు. అంటే కొన్ని బస్సులు కేటాయిస్తారు దానికి. ఓకే, ఆ బస్సు అన్ని బస్సుల్లో ఉండవు. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉంది, ఇప్పుడు కర్ణాటకలో ఉంది కదా సార్, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఇలా ఇస్తామనేసి అని చెప్పని వాళ్ళు మొత్తం ఇచ్చేస్తున్నారు కదా, అంటే అలానేనా లేదంటే ఇంకా దానికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ వేరే ఏమైనా ఉన్నాయా ఏపీలో? అంతే అంతే, సేమ్ అంతే. నిన్నే అనుకుంటా మినిస్టర్ గారు చెప్పినట్టున్నారు కదా, ఆ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ వరకు పర్మిట్ చేస్తారని. ఓకే, జిల్లా మారితే మళ్ళీ మామూలుగా టికెట్ కొనుక్కోవాలి. కొన్ని బస్సులకి రిస్ట్రిక్ట్ చేస్తారు, దానికోసమే ప్రత్యేక బస్సులు పెడతారు, ఆ బస్సుల వరకే ఎక్కాల్సి వస్తుంది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనుకోవచ్చు మనం? ఇవాళ నిజం చెప్పాలంటే గత 5 సంవత్సరాల రుగ్మతలు ఇంకా తగ్గలాళ్ళలో కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవ్వకపోతే బోర్గడ్డ అనిల్ అనే అతనికి బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ ఇచ్చి వచ్చిందని చెప్పి మరి పైకి తెలియకుండా ఎట్లా ఉంది. దాంట్లో మీకు బెయిల్ ఇవ్వగానే కానిస్టేబులే తీసుకొస్తాడు కదా, కోర్టు కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ. ఆ కోర్టు కానిస్టేబుల్ ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయాలి అన్నిటికీ, ఆ స్టేషన్ కూడా ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు కూడా అంటే ఇవన్నీ నార్మల్గా ఏంటంటే ఈ బెయిల్ వచ్చింది ఇది వెంటనే మీకు ప్రెస్కి ఇచ్చేస్తారు, సో వీళ్ళ అని రిపోర్టర్స్కి ఇచ్చేస్తారు, అది పబ్లిష్ అవుతాయి. బోర్గడ్డ అనేది రిపోర్ట్ కూడా పబ్లిష్ కూడా అవ్వలేదంటే ఎక్కడ జరుగుతుంది తప్పు అనేది మనకు అర్థం కావట్లా. అంతే కదా, నార్మల్గా ఏంటంటే పబ్లిష్ చేసేస్తారు, వీళ్ళు ఇస్తారు సో అండ్ సో పర్సన్స్కి బెయిల్ వచ్చిందని. కోర్టులో బెయిల్ వస్తే ఆ బెయిల్ వచ్చిందని చెప్పి 15 రోజులు 16 రోజుల వరకు తెలియలేదంటే సెకండ్ టైం బెయిల్ వచ్చిన తర్వాత మాత్రమే, సెకండ్ టైం బెయిల్ వచ్చిన తర్వాత కూడా తెలియలా, బెయిల్ వచ్చిన 6 రోజులకి 7 రోజులు తెలిసింది. ఫస్ట్ తారీఖు మళ్ళీ దాన్ని పొడిగిస్తే 11 దాకా, నిన్న మొన్న తెలిసింది బెయిల్ ఇచ్చారు అని. అంటే అంత సీక్రసీ మెయింటైన్ చేసి ఒక రౌడీ షీటర్, అతను రౌడీ షీటర్, ఒక రౌడీ షీటర్ విషయంలో అంత సీక్రెట్గా బెయిల్ ఇది జరుగుతుంది అంటే పోలీసు సహకారం లేదు, జరుగుతుందా? జరగదు కదా. వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఏది పేపర్లకు కానీ లేకపోతే వాటి మీడియాకి ఇవ్వాలి కదా ఇన్ఫర్మేషన్. మీడియాకి ఇవ్వలేదంటేనే అక్కడ ఏదో జరుగుతుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇంకా పోలీస్ వ్యవస్థ చాలా బాగుపడాలి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు కరడుగట్టిన నేరస్తులకు సంబంధించి అయినా ఇప్పుడు బాగుందంటారా, గత ప్రభుత్వంలో బాగుందంటారా, ఏ విధంగా ప్రభుత్వం అంటే తగ్గిందా లేదా నేరస్తుల సంఖ్య అనేసి అని? అప్పుడే అక్కడ అవుతుంది అవుతూనే కదా, అంటే మాట్లాడతారు కదా, అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళు అంటే మేము నెక్స్ట్ వచ్చేసారి గెలుస్తాము, మేము ఈ రకంగా చేస్తాము అని ఏం చేస్తారు? కాదు, ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, అంతకుమించి ఏముంటుంది? ఇప్పుడు అంతకుమించి జరిగితే రఘురామకృష్ణరాజు గారి విషయంలో జరిగితే అటువంటి మనిషి అనుకో రియాక్ట్ అయితే ఎదురు మళ్ళీ వేళ్ల మేడకి చుట్టుకోవడం కదా. ఇవాళ 3 ఐపీఎస్లు 4 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు 4 సస్పెండ్ అయ్యారు అదే కేసు, ఆ కేసులో. ఇప్పుడు అట్లాగే సిఐడి చీఫ్ సస్పెండ్ అయ్యాడు వివిధ విషయాల్లో. అంటే పోలీసులు ఈ విధంగా
డిపార్ట్మెంట్కి సంబంధించి సీనియర్ ఐపీఎస్లు సస్పెండ్ అవడం అంటే మరి వ్యవస్థ సరిగ్గా లేనట్టేగా. అవును సార్. ఇదివరకు ఎప్పుడు ఇది జరగల. మరి ఇది ఆ వ్యవస్థను సరి చేయాల్సిన బాధ్యత వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. ఆ బాగు చేయాల్సిన అవసరం, బాధ్యత ఆయన మీద ఉంది. ఖచ్చితంగా చేయాలి సార్. అదేవిధంగా ఇప్పుడు మనకు టీడీపీ పాలనలో దొంగతనాలు, హత్యలు, ఈ కేసులకు సంబంధించి, ఈ నేరాలకు సంబంధించి నియంత్రణ ఏ విధంగా ఉందంటారు? ఇదంతా క్రైము దీని ప్రకారమే నెమ్మదిగా సరి చేసుకుంటూ వస్తున్నారంటే ఇవాళ ఎలా ఉందంటే టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ దొంగలు కూడా నేర్చుకుంటున్నారు ఈజీగా. వాళ్ళే టెక్నాలజీ యాక్చువల్గా మనకి ఏ విధంగా యూజ్ చేయాలి అనే లోపే వాళ్ళు నేర్చుకొని చేసేస్తున్నారు. ఇవాళ మనకు ఏపీలో నమోదైన కేసుల్లో ఎక్కువ ఇవాళ సైబర్ క్రైమ్ ఎక్కువ ఉంది. అవును. సైబర్ క్రైమ్ మీద ఎప్పుడూ లేనంత ఆర్థిక దోపిడీ జరుగుతుంది. ఎందుకంటే కోట్లు నష్టపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు ఆ సైబర్ క్రైమ్ మీద కూడా అక్కడ ఏపీలో దృష్టి పెట్టారు. దానికి కూడా స్పెషల్ స్టేషన్స్, సైబర్ స్టేషన్స్ అవి పెట్టారు, చర్యలు తీసుకుంటున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఒక్క రోజుతో ఆగదు. ఎప్పటికప్పుడు ఆ వ్యవస్థను బలపరచుకుంటా చేసుకుని చేయాల్సిందే తప్ప. ఈ శ్రీశైలం ప్లంజ్కి సంబంధించి ఏం చెప్తారు మీరు? శ్రీశైలం డ్యామ్ ఇక్కడే కాదు, ఆల్మోస్ట్ మన ఏపీలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు డ్యామ్ భద్రత అనేది గాలికి వదిలేశారు ఎప్పటి నుంచో. అది ఇవాళ పూడిక తీస్తే ఆ నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోయింది చాలా ప్రాజెక్టుల్లో. ఇది మొదటి కన్నా కూడా ఈ సామర్థ్యం తగ్గిపోయింది. అట్లాగే దీన్ని ఇప్పుడు డ్యామ్ భద్రత అనేది దానికి సంబంధించి నిధులు కూడా సరిగ్గా విడుదల చేయట్లా. అయితే ఇది ఈ శ్రీశైలం ప్లంజ్ పూల్ అనేది 84-85లోనే 84-85 సంవత్సరంలోనే పడింది. చిన్నది అంటే 60 అడుగుల గొయ్యి. అది 2009కి 120 మీటర్లు అయింది. ఓకే సార్. ఇది శ్రీశైలంలో. అది మొన్న 2022 సమయానికల్లా 270 మీటర్ల పొడవు, 400 మీటర్లు వెడల్పు, అంత పెద్దది అయింది. ఆ రోజున మీకు జలవనరుల శాఖ వాళ్ళు, సెంట్రల్ సిడబ్ల్యూసి వాళ్ళు హెచ్చరించారు, వెంటనే పూడ్చాలి దాన్ని, లేకపోతే డ్యామ్ భద్రత కూడా ముప్పు వస్తుందని. దానికోసం మీరు 174 కోట్లు అవుతుంది అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది 10 కోట్లు. 10 కోట్లు మెయింటెనెన్స్కి కూడా సరిపోదు సార్. 170 ఎక్కడ, 10 ఎక్కడ, అదే ఇచ్చారు, అంతకు మించి ఏమి ఇవ్వాల. అసలు ఆ రోజున జలవనరుల శాఖకి దాన్ని నెగ్లెక్ట్ చేశారు. ఎందుకని చేశారో ఆ ప్రభుత్వం అర్థం కాల. మీరు చూస్తే దాన్ని డ్యాము మెయింటెనెన్స్ ఉంటుంది, ఆ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. తర్వాత వాటర్ ఎప్పుడు వదలాలి, ఎంత వదలాలి, మీకు వరద వచ్చినప్పుడు ఆ పైనుంచి ఎన్ని క్యూసెక్లు వస్తుందో దాన్ని ఎస్టిమేషన్ వేసి దాని ప్రకారం డౌన్ స్ట్రీమ్లోకి పంపిస్తుంటారు ఎప్పటికప్పుడు. అది కూడా రాజకీయ నాయకులు కల్పించుకొని కొన్ని చోట్ల దాన్ని కూడా వీళ్ళు మేనేజ్ చేసి, దానికి ఉదాహరణ మీకు అన్నమయ్య ప్రాజెక్టు. అన్నమయ్య ప్రాజెక్టులో కేవలం వాళ్ళు ఆ ఇసుక తవ్వుకోవడం కోసం, అవి ముంపు రాకుండా ఉండటం కోసం డ్యామ్లో నీళ్లు ఆపటం వలన మొత్తం డ్యామే కొట్టుకుపోయి 39 మంది చనిపోయారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, మరి 39 మంది చనిపోయారు. కారణం హ్యూమన్ ఎర్రర్. వీళ్ళ యొక్క ఇది కేవలం ఇసుక కోసం చేసిన పని అది. ఎందుకు సార్ ఇంత దారుణంగా ఎందుకు? అదే ప్రభుత్వం నిద్రపోతుంది. ఏంటంటే డ్యామ్ అంటే ఏంటి, ఇప్పుడు అదే మీకు పులిచింతలో ఉంది, గేటు కొట్టుకుపోయింది. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది రాజమండ్రిలో, దాంట్లో 100 గేట్లు ఇప్పుడు రిపేర్ చేయాలి, 100 గేట్లు రిపేర్ చేయాలి. గుండ్లకమ్మ గేట్ కొట్టుకుపోయింది. ఇవన్నీ గత ప్రభుత్వం హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో జరిగినాయి. సరే తుంగభద్ర మన దగ్గర లేదు కానీ, కాకపోతే తుంగభద్ర గేట్ కూడా కొట్టుకుపోయింది. దాన్ని ఏదో చేసి సరే ఆ రోజు కన్నయ్య నాయుడు గారు ఎవరో వచ్చి ఇంజనీర్గా దాన్ని ఆపాడు. ఇది ఆ గేట్ని ముయ్యటం వలన. లేకపోతే
మొత్తం డ్యామ్ ఖాళీ అయితే దాని కింద ఉన్న లక్షలాది ఎకరాలు ఏమైపోతాయి? ఆ జనానికి నీళ్లు ఉండవేక, పంటకు నీళ్లు ఉండవు. ఆ పరిస్థితి ఎదురు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒకటి పెట్టింది. దాని కింద ఏమంటే ప్రతి డ్యామ్కి రాష్ట్ర స్థాయిలో డ్యామ్ భద్రతా కమిటీ ఉండాలి. అసలు ఆ కమిటీలు ఉన్నాయో లేవో తెలియదు. అదే అంటే ఆ కమిటీలు ఉన్నాయో లేవో కూడా ఎవరో తెలియదు. ఆ డ్యామ్ భద్రతా కమిటీ అనేది సెంట్రల్ నుంచి పెట్టారు కదా, మరి ఎందుకు అది డ్యామ్ సేఫ్టీ అథారిటీ. అది ఇదేమో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది డ్యామ్ భద్రతా కమిటీ, అంటే డ్యామ్ సేఫ్టీ కమిటీ, అది అథారిటీ. ఈ కమిటీ ఉన్నాయో లేవో కూడా ఎవరో తెలియదు. అసలు ఆ కమిటీ ఏమి చర్యలు తీసుకున్నాయో తెలియదు. నాకు ఒకటి చెప్పండి. అదే కదా నేను ఇప్పుడు అనేది, ఎంత నిర్లక్ష్యం చేశారంటే, ఒకవేళ ఇప్పుడు ఇదే కాదు, శ్రీశైలం డ్యామ్ ఉంది, ఇది ఇంతకు ముందు సంగతి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ డ్యామ్ని మీరు నీళ్లు వెంటనే వదలకుండా ఉండటం వలన డ్యామ్ అది షేక్ అయింది. ఆ రోజున కర్నూలు మొత్తం మునిగిపోయింది, కర్నూలు అంతా మునిగిపోయింది, అది బ్యాక్ వాటర్కి. అట్లాగే మొన్న వచ్చిన వరదలో 18లో వచ్చిన వరదలో అక్కడ మన ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరవకపోవటం వలన అక్కడ నష్టం జరగబోయింది. మొన్న కూడా పడవలు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్ దగ్గర ఇరుక్కుపోయినాయి. ఇవన్నీ వీటి మూలన ఏం జరుగుతుంది, రేపు ఏదన్నా పొరపాటు జరిగి శ్రీశైలం డ్యాము కనుక ఏదన్నా అయితే జల ప్రళయమే కదా, లక్షల మంది ప్రాణాలకు ఇబ్బంది కదా, ఇటువంటి విషయంలో అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ సిడబ్ల్యూసి అడిగింది, మీరు దాన్ని రిపేర్ చేస్తారా అన్నట్టు సార్ ప్రభుత్వం. అదేనమ్మా, రిపేర్ చేస్తారా చేయరా అని అడిగింది. యాక్చువల్గా దీనికి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఉన్నాయి, 2012లోనే ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని దీన్ని ఆధునీకరించి సెపరేట్ అవ్వకముందే మనకొక్కళ్ళకే కాదు, మొత్తం ఇండియా మొత్తంలో చాలా ప్రాజెక్టులు పాతపడిపోయాయి. అంటే పూడికిలు తీయటం కానీ, గేట్లు మరమ్మతులు కానీ, లేకపోతే అదేదన్నా ఎక్కడన్నా వీక్ ఉంటే దాన్ని పటిష్టం చేయటం కానీ, దానికోసం ఒక ఫండ్ ఉంది. దాన్ని ఏంటంటే డ్రిప్ అంటారు, డ్రిప్ పథకం. దాని కింద మీరు ఇస్తారు, ఫండింగ్ ఇస్తారు. మొన్న కూడా క్వశ్చన్ చేశారు, దాని కింద మీరు ఆ ప్రపంచ బ్యాంక్ నిధులతో ఇచ్చేస్తారా చేయరా, ఇది శ్రీశైలం. సరే, దీంట్లో ఒకటి ఉంది, ఇది శ్రీశైలం డ్యామ్ విషయంలో ఇప్పుడు మెయింటెనెన్స్ ఏపీ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్. దాది ఎవరి కిందకి రావాలి అనేది ఆల్రెడీ కోర్టులో ఉంది. అంటే ఎవరి కిందకి అనంటే ఏపీ తెలంగాణలో 2 స్టేట్లలో మెయింటెనెన్స్ ఎవరు చేయాలి అనే దాన్ని అది దీంట్లో ఉంది. ఏపీ ఏమంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయమంటే కాదు అనేది ఒక కేసు ఉంది. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, ఈ 200 కోట్లు 400 కోట్లు ఎంతో 300 కోట్లు అవుతుంది అంటున్నారు కదా మొత్తం ఇవాళ. అది చేస్తే అది ఏ రాష్ట్రం భరించాలి? సార్ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగచ్చా? అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొనే అంటే తెలంగాణలో కాళేశ్వరం ఇవన్నీ డెవలప్ అయ్యాయి కదా, అంటే చేశారు కదా అప్పుడు గత ప్రభుత్వంలో. అంటే ఈ శ్రీశైలం డ్యామ్ని అందుకే చేయలేదు అని అనుకోవచ్చా? కాదు, దీనికి సంబంధం లేదంటారు. శ్రీశైలం డ్యాము కింద వాటికి సంబంధం లేదు. అంటే ఈ శ్రీశైలం అంటే నేను ఎస్ఎల్బిసి ఉంది కదా, సో దానికి సంబంధించి నేను అది ఆ ప్రాజెక్ట్ వేరు, సెపరేట్ ప్రాజెక్ట్ అది. ఇదేమో గోదావరి మీద, అది కృష్ణా మీద. అది మీరు చెప్పేది ఏది కాళేశ్వరం అని గోదావరి మీద, గోదావరి నది మీద. ఇక్కడ ఇప్పుడు ఎవరు ఆ ఫండింగ్ మళ్ళీ పెడితే అది ఎవరు, ఆ ఖర్చు ఎవరి లెక్కలోకి వెళ్తుంది అనుకున్నప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇవ్వచ్చు. అవును, లేదు ఎవరు చెస్సగం వేసుకుంటారా ఎట్లాగా, ఎందుకంటే 2 రాష్ట్రాలు ఆ నీళ్లు వాడుకుంటున్నాయి, 2 రాష్ట్రాలుగా నీళ్లు అవసరమే. ఏ విధంగా చేసుకుంటారనేది మొదలెట్టి చేయాలి. అసలు అది కాకుండా ఇవాళ సరే సెంట్రల్ గవర్నమెంట్ తీవ్రంగా స్పందించింది, ఏది జలవనరుల శాఖ, రేపొద్దున ఇదైతే ఎట్లాగా మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. అటువంటిప్పుడు ఏంటంటే ఈ దీంట్లో ఈ ఫండింగ్ విషయంలో కూడా
సరే ఏ విధంగా ఫండింగ్ ఇస్తే రేపు పొద్దున కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎవరిది ఎంత పంచుకోవాలనేది కూడా ముందే చెప్పేసి దాని ప్రకారం డివైడ్ చేశారనుకోండి చేస్తారు. ఇప్పుడు మొదలెడుతున్నట్టున్నారు వర్క్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వరకు అంటే మనం ఏ గవర్నమెంట్ అయినా ఒకటే, కాకపోతే చంద్రబాబు నాయుడు ఆయన గవర్నమెంట్ వరకు ఏంటంటే జలవనరుల మీద ఆయన ఫోకస్ ఉంది. ఇదివరకు 14 నుంచి 19 వరకు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు 62,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇది ఈ ప్రాజెక్ట్స్ కోసం. ఇప్పుడు కూడా చాలా 18,000 కోట్లు ఈ ఒక్క దీంట్లోనే ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించారు. సో ఇప్పుడు బాగా ఉండొచ్చు అని అనుకుంటున్నాం, అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ సార్, ఇక్కడి వరకు వచ్చి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.